మీకు తెలియదురా నా దేవునికి నేనంటే ఎంత ఇష్టమో. సెరూయా కుమారులారా, మీకు తెలియదురా నా దేవునికి నేనంటే ఎంత ప్రాణమో. నాకు తెలుసుగా ఆయన నన్ను ఎంత ప్రేమిస్తాడో నాకు తెలుసు. ఆయన నన్ను ఎంత ఇష్టపడతాడో నాకు తెలుసు. ఆయన నన్ను ఎంత కోరుకున్నాడో నాకు తెలుసురా. ఏందిరా నాకు ఆయన ఎక్కడ తక్కువ చేశాడు రా. నేనంటే నా దేవునికి అమితమైన ప్రేమ. నాబాల్ అనేవాడు ఒక్క మాట జారితే తెల్లారేటప్పటికి వాడు లేకుండా అయిపోయేటట్టు చేశాడు రా నా దేవుడు. సెరూయా కుమారులారా, అలాంటి నా దేవుడు వాడంత మాట అంటున్న మౌనం వహించాడంటే నేను దేవుణ్ణి గాయపరిచాను రా. నేను దేవుణ్ణి బాధ పెట్టాను రా. దేవుని హృదయాన్ని గాయపరిచాను రా నేను. ఆయన నా మీద పెట్టుకున్న ఆలోచనలు, ఆశల్ని చిన్నాభిన్నం చేశాను. మాయని మచ్చ తెచ్చుకున్నాను రా. తప్పు నాదిరా, వాడిది కాదు, నా దేవునిది కాదు. నా పాపమును బట్టి, నా దోషమును బట్టి నా దేవుడు సెలవిచ్చాడు వాడు అనమని. లేకపోతే ఆయన తట్టుకోలేడు. ఆయన ఎవడన్నా దూషించినా సహిస్తాడేమో గాని ఆయన ప్రేమించు దావీదుని ఎవడన్నా నోరు జారితే మరుక్షణమే వాడిని ఏరి పారేస్తాడు అని తన దేవుని బట్టి దుఃఖపడి, తన పాప విషయమై పశ్చాత్తాపడి వాడిని ఏమీ అనవద్దు, వదిలేసేయండి అన్నాడు. ఇలాంటి అద్భుత ప్రవర్తన ద్వారా దేవుణ్ణి కదిలించాడండి దావీదు. మీకు ఎలా అనిపించింది ఇప్పుడు ఈ మాట నేను ఇలా చెబితే? మీకు ఎలా అనిపించింది? మీ హృదయంలోనే దావీదు పట్ల కనికరం వచ్చేసింది. మరి ఇంత కొద్ది గొప్ప కనికరం ఉంటే మనకే అంత కనికరం వస్తే, కనికర సంపన్నత కలిగిన వాడు ఆయన. దావీదు మీద అమితమైన ప్రేమ మళ్ళా వచ్చేసింది. క్షమించాడు. ఒక్క మాట కూడా నా దాసుడు అనలేదు. తన తప్పును బట్టి తనకు శిక్ష న్యాయమే, తన పాపాన్ని బట్టి పరిస్థితి న్యాయమే అని నా దాసుడు ఒప్పుకున్నాడు. దూతలారా, చూశారా నా దావీదుని? దోషము చేసిన దానికి ప్రతిఫలంగా నేను నష్టాన్ని కల్పించిన ఒక్క మాట నన్ను తృణీకరించలేదు. అందుకు తాను అర్హుడని ప్రకటించుకున్నాడు, నేను న్యాయవంతుడని ప్రకటించాడు. అది దావీదంటే.